వీటి గురించి స్వాములు స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎవరో శివానంద సరస్వతి అని ఊరికని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు స్వామి అయినంత మాత్రాన నీవు ఏకపక్షంగా తెలుగుదేశం జెండా ఎత్తుకొని మాట్లాడితే నీ గురించి మాట్లాడకుండా నీ గతాన్ని లోడకుండా ఉండం. స్వామి, నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మాట్లాడడంలే. భగవద్గీత నువ్వు చదివినావు. అసలు నిన్న మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా, రోజు మాట్లాడుతున్నాడు. ఎట్లంటే అట్లా. దైవ దర్శనానికి సంబంధించిన టికెట్లను పొందటం కోసమని ఒకరి స్వార్థానికి బలైపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీలాంటి వాళ్లు పోరాటం చేయాల్సింది దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన స్వామివారి పాదాల చెంత వెంకటేశ్వర స్వామికే చెందినటువంటి భూమి 20 ఎకరాల భూమిని ఒబరాయ్ హోటల్కు ఎలా ఇస్తారు అని ఎందుకు పోరాటం చేయటంలే? చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ ఒబరాయ్ హోటల్లో స్వామి పాదాల చెంత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాపర్టీలో రేపు అది పూర్తయిన తర్వాత 7 స్టార్ హోటళ్లలో ఎద్దు మాంసాన్ని వండుతారు అన్న విషయం అందరికీ కూడా తెలుసు ప్రపంచవ్యాప్తంగా. అంటే వెంకటేశ్వర స్వామి స్థలంలో ఎద్దు మాంసాన్ని అమ్మేటువంటి హోటల్కు బదలాయిస్తారండి స్థలాన్ని. నీవు చంద్రబాబు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ టూరిజం ల్యాండ్ను టీటీడీకి అప్పగించి రెవెన్యూ ల్యాండ్ను ఎక్కడైనా కూడా బయట ఇచ్చి ఉండవచ్చు. అలా ఇవ్వకుండా టీటీడీ ల్యాండ్ 1,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్ను ఈ రోజున ఒబరాయ్ హోటల్కు దారాదత్తం చేశారు. అంటే వరుస పెట్టి ఏ రకమైనటువంటి అపచారాలు చేస్తూ ఉన్నారు అని